హాయ్ నమస్తే అందరికీ. ఈరోజు మన జుట్టుకి ఎంతో ఉపయోగపడే కరివేపాకు పచ్చడి ఎలా చేయాలో మీకు చెప్తా. చాలా 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 మంచిది హెయిర్కి. అయితే ముందు ఆయిల్లో పచ్చిమిర్చి వేయించుకోవాలి తగినన్ని. కారం ఎక్కువ ఉంటే ఎక్కువ వేసుకోవద్దు. తర్వాత 2 ఉల్లిగడ్డలు తీసుకోవాలి. ఉల్లిగడ్డలు మంచిగా ఆ పొట్టు మొత్తం కాలిపోయేలాగా కాల్చుకోవాలి. అలా అయితేనే లోపల మంచిగా కాలుతుంది. తర్వాత 2 టమాటాలు, 2 ఆనియన్స్, 2 టమాటాలు గుర్తుపెట్టుకోండి. టమాటాలు కాల్చేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త, అవి పేలుతాయి. కొంచెం అటు ఇటు కట్ చేసుకొని కాల్చుకోండి, మంచిగా కాలుతుంది. ఆనియన్స్కి తొడిమలు తీసి కొంచెం ఆ మాడిందంతా తీసేయండి. అది తినేటప్పుడు తగిలితే బాగుండదు, పండ్లకి ఎఫెక్ట్ అయ్యిద్ది. తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్, టమాటా, కొత్తిమీర ఆప్షనల్, కరివేపాకు ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకోండి. ముందు ఆనియన్స్ టమాటా మిక్సీ పట్టుకోండి. తర్వాత పేస్ట్ అంత తొందరగా కాదు, ముక్కలు ముక్కలు ఉండిపోద్ది. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి మిక్స్ కోసమే. తర్వాత మళ్ళీ తాలింపులో వేసుకోవచ్చు. కొంచెం వాటర్ వేస్తూ మిక్స్ చేయండి. తర్వాత ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి. కరివేపాకు ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంది ఆయిల్ని. కొంచెం జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసి కొంచెం అవి మాడే వరకు ఉంచి ఎల్లిపాయలు వేసుకోవాలి. అవి మాడనియొద్దు ఎల్లిపాయలని. కొంచెం పసుపు కూడా కొంచెం ఎక్కువ వేసుకోండి. తర్వాత మనం ముందు పేస్ట్ చేసుకున్న కరివేపాకు పేస్ట్ని అందులో వేసుకోవాలి. వెంటనే స్టవ్ ఆఫ్ చేయొద్దు, లేదంటే పచ్చివాసన వస్తుంది. ఆ గ్రీన్ కలర్ కాస్త బ్లాక్ కలర్ అయ్యే వరకు దాన్ని కలుపుతూనే ఉండాలి, కింద మాడుద్ది చూసుకోండి. ఆయిల్ పైకి తేలే వరకు దాన్ని కలుపుతూనే ఉండాలి, ఒక 10 మినిట్స్ వరకు. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. చాలా బాగుంటుంది, తింటుంటే తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎలా వచ్చిందో నాకు మాత్రం కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఇలాంటి వీడియోస్ ఏమైనా కావాలంటే మాత్రం కామెంట్లో చెప్పండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.